చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్. సోదరీమణులందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. రక్షాబంధన్ అర్థం ఏమిటి అంటే రక్ష ప్లస్ బంధన్ అంటే రక్షణగా నిలిచే బంధం అని అర్థం. అనురాగానికి, పరస్పర రక్షణకు ప్రతీక. సోదరి తన సోదరునికి దీర్ఘాయువు కలగాలని, సోదరుడు జీవితాంతం ఆమెకు అండగా నిలవాలని గౌరవించి రక్షిస్తాను అని ప్రమాణం చేస్తాడు ఆ రోజున. పురాణ ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి? శ్రీకృష్ణుడు, ద్రౌపది వీరికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. శిశుపాలుని వధించే సమయంలో శ్రీకృష్ణుని వేలికి గాయమై రక్తం కారుతుంది. అది చూసిన ద్రౌపది ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగును చింపి శ్రీకృష్ణుని వేలికి కట్టుగా కడుతుంది. ఆ బంధానికి ప్రతీకగా కురుసభలో వస్త్రాపహరణ సమయంలో ద్రౌపదికి అక్షయ వస్త్రాలను ప్రసాదించి ఆమె గౌరవాన్ని కాపాడుతాడు శ్రీకృష్ణుడు. ఇక ఇంద్రాణి, దేవేంద్రుడు. భవిష్యోత్తర పురాణం విషయానికి వస్తే దేవాసుర యుద్ధంలో రాక్షసుల చేతిలో దేవేంద్రుడు ఓడిపోయే స్థితికి వచ్చినప్పుడు బృహస్పతి ఇచ్చిన సలహాతో ఇంద్రాణి అంటే శచీదేవి పవిత్రమైన రక్షాబంధాన్ని, దారాన్ని ఇంద్రుని కుడి చేతికి కడుతుంది. ఆ రక్ష ప్రభావంతో ఇంద్రుడు రాక్షసులను జయించి విజయం సాధిస్తాడు. లక్ష్మీదేవి, బలి చక్రవర్తి విషయానికి వస్తే వామనావతారంలో విష్ణుమూర్తి బలి చక్రవర్తికి ఇచ్చిన వరం ప్రకారం పాతాళంలో కాపలాదారునిగా ఉండిపోతాడు. విష్ణువుని వైకుంఠానికి తిరిగి తీసుకురావడానికి లక్ష్మీదేవి ఒక సామాన్యమైన స్త్రీ రూపంలో వెళ్ళి బలి చక్రవర్తికి రక్షాధారాన్ని కట్టి సోదరునిగా భావిస్తుంది. బలి కోరిక కోరమనగా విష్ణుమూర్తిని వైకుంఠానికి పంపమని కోరింది. ఇక యముడు, యమున. శ్రావణ పౌర్ణమి రోజున యమున నది తన సోదరుడైన యమధర్మరాజు చేతికి రక్షాధారం కట్టి మిఠాయిలు తినిపిస్తుంది. సంతోషించిన యముడు ఈ రోజున ఏ సోదరుడైతే సోదరి చేత రక్ష కట్టించుకుంటాడో అతనికి అకాల మృత్యు భయం ఉండదు అని వరం ఇస్తాడు. కాలక్రమంలో ఎవరెవరు ఎందుకు ఈ రక్షా బంధనాన్ని కట్టుకుంటున్నారు? చరిత్ర ఏం చెప్తుంది అంటే చిత్తోడ్ రాణి కర్ణావతి తమ రాజ్యంపై బహదూర్ షా దాడి చేసినప్పుడు మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు రాఖీ పంపింది. హుమాయూన్ ఆ రక్షాబంధాన్ని గౌరవించి సోదరుని బాధ్యతతో సైన్యంతో ఆమెను కాపాడేందుకు తరలి వచ్చాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వాతంత్ర సమరం 1905 సంవత్సరంలో బెంగాల్ విభజన సమయంలో హిందూ ముస్లిముల మధ్య ఐక్యతను చాటడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ రక్షాబంధన్ ఉత్సవాన్ని నిర్వహించారు. అందరి చేతులకు రాఖీలు కట్టించారు. ఆధునిక కాలంలో అంటే ఇప్పటి పరిస్థితుల్లో కేవలం సొంత అన్నా చెల్లెల మధ్యనే కాకుండా సైనికులకు అంటే దేశ రక్షణ బాధ్యతను గుర్తిస్తూ మహిళలు రక్షాబంధనాన్ని కడుతున్నారు. మిత్రులకు సమాజంలో రక్షణ భావన పెంపొందించడం కోసం అలాంటి భావన ఉన్నవారికి ప్రకృతి పరిరక్షణకు, వృక్షాలకు కూడా రక్షాబంధనాన్ని కడుతున్నారు కొందరు. అసలు ఈ రాఖీ పండుగను ఎలా జరుపుకుంటారు? ఎలా అంటే పూజా పళ్ళెం సిద్ధం చేసుకుంటారు. ఎలా? పళ్ళెంలో దీపం, కుంకుమ, అక్షితలు, రాఖీలు, మిఠాయిలు ఉంచి సోదరీమణులు సిద్ధం చేస్తారు. సోదరుణ్ణి తూర్పు లేదా ఉత్తర దిశగా కూర్చుండబెట్టి నుదుట కుంకుమ తిలకం దిద్ది అక్షితలు జల్లుతారు. మణికట్టుకు ఒక మంత్రాన్ని స్మరిస్తూ రాఖీ కడతారు. ఆ మంత్రం ఏమిటి అంటే ఏనబద్దో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి భద్రామి రక్షే మాచల మాచల. మిఠాయి తినిపించడం
సోదరునికి ఇష్టమైన తీపిని తినిపించి ఆశీస్సులు శుభాకాంక్షలు చెప్పడం సోదరీమణులు చేస్తారు. సోదరుడు తన ప్రేమకు ప్రతీకగా కానుకలు, అంటే ఈ మోడ్రన్ యుగంలో గిఫ్ట్స్ దక్షిణ రూపంలో ఇచ్చి జీవితాంతం నీకు అండగా ఉంటానమ్మా అని మాట ఇస్తారు సోదరులు. చిన్నప్పటికీ ఈ రాఖీ పండగ ఈ సంవత్సరం ఈ ఏడాది కూడా సోదరుల మధ్య అన్యోన్యతకు చిహ్నంగా అత్యంత ఘనంగా జరుగుతుందని చందు సుప్రీం టీవీ ఆశిస్తుంది. సోదరులకు సోదరీమణులకు రాఖీ పండుగ శుభాభినందనలు. మరింత సమాచారంతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు మీ అక్షర సారథి బిఎస్ చంద్రశేఖర్.